చాలా హెల్తీగా ఏదన్నా బ్రేక్‌ఫాస్ట్‌ని చేసుకోవాలి అనుకున్నా, కొత్తగా ఏమన్నా ట్రై చేయాలి అనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, ఒక్కసారి ఇలా జొన్నలతో ఇడ్లీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ జొన్న రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. అంతకన్నా ముందు హాయ్, హలో, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ జొన్న రవ్వతో ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక కప్ వరకు జొన్న రవ్వని తీసుకుంటున్నానండి. ఇది నేను బయట సూపర్ మార్కెట్‌లో తీసుకున్న రవ్వ. మీరు కావాలంటే జొన్నలతో ఇంట్లో కూడా రవ్వని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని వేసి నీట్‌గా ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా మనం ఈ రవ్వని వాష్ చేసుకున్న తర్వాత ఇది మునిగే వరకు వాటర్‌ని వేసి మూతను పెట్టి దీన్ని ఒక 2 అవర్స్ వరకు నాననివ్వాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జొన్న రవ్వ అయితే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. మనం మినప్పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5-10 మినిట్స్ వరకు వాటర్‌ని కలిపి నానబెడితే సరిపోతుంది. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా అలా మినప్పిండిలో కలుపుకున్నా కూడా ఇడ్లీలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు మినప్పిండి కోసం మినపప్పును ఒక కప్పు జొన్న రవ్వని తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు మినపగుళ్ళని తీసుకొని అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వాటర్ని వేసి దీన్ని కూడా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పు మునిగే వరకు వాటర్ని వేసి దీన్ని కూడా ఒక 4-5 అవర్స్ వరకు నాననివ్వాలి. ఒక 4-5 అవర్స్ తర్వాత మనకి పప్పులన్నీ బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు మనం పిండిని గ్రైండ్ చేసుకునే ఒక 10 మినిట్స్ ముందు ఒక బౌల్లోకి అటుకుల్ని తీసుకోవాలి. ఈ అటుకులను కూడా నీట్‌గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇవి మునిగే వరకు వాటర్‌ని వేసి నాననివ్వాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇందులోకి ఈ అటుకులను కూడా వేసుకొని మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ ఇడ్లీలోకి అటుకుల్ని వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అలానే ఈ అటుకుల ప్లేస్‌లో మీరు సగ్గుబియ్యంని వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా! పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇలానే మనం జొన్న రవ్వను కూడా నానబెట్టుకున్నాం కదా! ఆ రవ్వను కూడా మిక్సీ జార్‌లోకి వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కూడా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న జొన్న రవ్వ లావుగా ఉంది కాబట్టి దీన్ని నానబెట్టి గ్రైండ్ చేసుకుంటున్నానండి. అదే మీరు తీసుకున్న రవ్వ సన్నగా ఉన్నట్టయితే డైరెక్ట్‌గా ఇలా మినప్పిండిలోకి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇంతవరకు ఇలా జొన్న రవ్వతో ఇడ్లీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్‌గా ఇడ్లీలు చేసుకుంటాం కదా! దానికంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఈ బౌల్ మీద మూతను పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ అంతా పులవనివ్వాలి. అదే మనం ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ పిండిని గ్రైండ్ చేసుకొని ఈవినింగ్ వరకు పులవనిస్తే సరిపోతుంది. చూసారు కదా! నెక్స్ట్ డేకి పిండి అనేది చక్కగా పొంగింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి టేస్ట్‌కి సరిపోను సాల్ట్‌ని వేసుకోవాలి. ఇందులోకి ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిని మనం ఇడ్లీ ప్లేట్స్‌ని తీసుకొని వాటిలోకి వేసుకోవాలి. మనం ఇడ్లీ ప్లేట్స్‌లోకి ఈ పిండిని వేసుకోవడానికి ముందు ఆ ప్లేట్స్‌కి ఆయిల్‌ని కానీ లేదంటే ఒకసారి వాటర్‌తో తడిపి కానీ ఈ పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం ఇడ్లీలు తీసేటప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా మనకి ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్‌లోకి ఈ పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టి అందులోకి కొంచెం వాటర్‌ని వేసుకోవాలి. ఇలా వాటర్‌ని వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లు మొత్తాన్ని ఇందులోకి పెట్టుకొని మూతను పెట్టేసి ఒక 15-20 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం నార్మల్‌గా రెగ్యులర్ ఇడ్లీస్‌ని ఎలా అయితే ఉడికించుకుంటామో అలా ఉడికితే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారు కదా! మనకి ఇడ్లీ అనేది ఉడికిపోయింది. ఇలా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్‌గా మూతను తీసి ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఆ ట్రేస్ నుంచి ఇడ్లీస్‌ని తీస్తే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. దీన్ని మనం పల్లీ చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, మీ దగ్గర ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి.
అలానే ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్‌ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.